ఒకసారి జడ్సన్ నాకు ఫోన్ చేద్దాము. మరి జీరో బడ్జెట్ మీద ఏం మాట్లాడతారు ఏంది అనేది ఫైనల్గా. ఎస్ లిఫ్ట్ చేయట్లేదు. గాదా ఇన్నయ్య గారికి కాల్ చేద్దాం. తెలంగాణ ఉద్యమకారులు. సార్ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? మనం లైవ్లో ఉన్నాం సార్, మార్నింగ్ న్యూస్లో. నమస్తే సార్. సార్ గుండు సున్నా బాగుందా సార్? గుండు సున్నా ఉంటుందని మనం మొదటి అనుకునేదే కదమ్మా. రేవంత్ రెడ్డిని మోడీ అమిత్ షాలు ఆడుకుంటారని మనం ఎన్నో రోజులుగా చెప్పుకుంటా వచ్చినాం. ఎన్నికల తదనంతరం గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఆయన త్రిసూత్ర పథకాన్ని మోడీ అమిత్ షాలు అమలు చేస్తారు. ఒకటి, కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరు. రెండవది, ఓటు నోటు కేసును వాడుకుంటారు. మూడవది, మనకేమన్నా వాడో వీడో అప్పిస్తా అంటే కూడా ఇవ్వనియకుండా చేస్తారు. పగబట్టిన పాము లెక్కనే వాళ్ళు తెలంగాణని టీడీపీ, బీజేపీ, ముఖ్యంగా అమిత్ షా, మోడీలు తెలంగాణ మీద ఉసగొడుతున్నారు. వాళ్ళు అది అర్థం కాక చాలా మందికి ఇంకా అమాయకత్వంలో మాయలో ఉన్నారు. కానీ యువత గాని, నిరుద్యోగులు గాని, లేకపోతే ఎవరైనా, ఇప్పుడు హిందుత్వం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు. హిందుత్వం అనేది భారతీయ ప్రజల యొక్క సొత్తు. అది భారతదేశ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి, ఆచారాల్లో ఉన్నటువంటి ఒక వ్యవహార శైలి అది. కాబట్టి వీళ్ళు ఏదో బీజేపీ అంటే అది హిందువుల పార్టీ అని, ఆ పార్టీ ఏం చేసినా మనం నోరు మూసుకొని కూర్చోవాలని అనుకునే ఎవరైతే మూఢనమ్మకంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దానికి బయటికి రావాలా. అది హిందుత్వ పార్టీ కాదు, అది మనువాద పార్టీ. అది భారతదేశ ప్రజలకి, అది హిందువుల, ముస్లింల, క్రైస్తవుల, సిక్కుల, బుద్ధిస్టుల, కమ్యూనిస్టుల, ఈస్ట్లా ఏం చూడదు. అది పాలక వర్గాల యొక్క దోపిడీకి ఒక వేదికగా ఉన్నటువంటి మోడీ, అమిత్ షాలు ప్రజలకు మేలు చేస్తారంటే, న్యాయం చేస్తారంటే ఎందుకు ఇంకా దాంట్లో ఉన్నారు? ముఖ్యంగా తెలంగాణ ప్రజలు. తెలంగాణ మోడీ భారతదేశ ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, పార్లమెంట్ సమావేశాల్లో కావచ్చు అని ఆయన మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర అంటే ఆంధ్రప్రదేశ్ విభజన మీద ఆయన ఎంత కసితోటి ఆయన విషయం ఎదగబట్టిందో మనందరికీ తెలుసు. 10 సంవత్సరాల క్రితమే తెలంగాణ ఏర్పాటు మీద ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేసిండు. అటువంటి వ్యక్తి ఇవాళ సమయం దొరకడానికి సమయం కోసం వేసి చూసిండి. ఇప్పుడు ఆయనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డది కాబట్టి ఆయన ఇక తెలంగాణ మీద ఎంత పగ తీర్చుకుంటాడు. దానికి తోడు ఇక చంద్రబాబు ఎట్లా ఉండనే ఉన్నాడు. వాడు మాకు ఆంధ్రప్రదేశ్ మాకు పెట్టకుండా పర్లేదు కానీ తెలంగాణకు పెట్టొద్దని కూడా అంటాడు. ఒకవేళ మాకు పెట్టడానికి కేంద్రం దగ్గర నిధులు లేకపోతే, ఇవ్వడానికి నిధులు లేకపోతే తెలంగాణకు మాత్రం ఈ సమస్య తీయొద్దని చెప్తారు. సార్ ఒకటి బాధ కలిగించింది ఏంటంటే సార్, తెలంగాణ ప్రజలందరము లైక్ బీజేపీని కూడా నమ్మిండ్రు. సో 8 ఎంపీలని బీజేపీకి ఇచ్చింది తెలంగాణ. సో అంటే 8 ఎంపీల వల్ల కేంద్రం ప్రభుత్వంలో వీళ్ళు పాత్ర పోషించలేదా, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఫామ్ చేయడానికి తెలంగాణ సహకరించలేదనా ఈ వివక్ష ఎందుకు తెలంగాణ పైన? సో 8 ఎంపీలు కాంగ్రెస్లో నుండి 8 ఎంపీలు సమానంగా పంచిచ్చింది కదా. సో 8 ఎంపీలు అంటే ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు సుమారు 30 నుండి 40 అసెంబ్లీ స్థానాలను బీజేపీ కోల్పోతున్నట్టే కదా రానున్న ఎన్నికల్లో. 56 అమ్మా, ఒక పార్లమెంట్కి 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అవును 56 56 అంటే 56 అంటే దాదాపుగా తెలంగాణలో సగభాగం అమ్మా.
అంటే కాదు సార్, ఇప్పుడిప్పుడే వీళ్ళు గ్రాఫ్ పెంచుకుంటా ఉన్నారు తెలంగాణలో బీజేపీ. ఇటువంటి సమయంలో వీళ్ళు సరైన నిర్ణయము వాళ్ళు తీసుకోకుండా తెలంగాణ పైన సున్నా బడ్జెట్ ఇచ్చి రేపటి రోజున తెలంగాణ ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు వీళ్ళకి మళ్ళీ నమ్మి? అమ్మా ఇప్పుడు మనకి ఇక్కడ టిఆర్ఎస్ యొక్క బిఆర్ఎస్ యొక్క ఏదో పనుల వల్ల, మూర్ఖ పనుల వల్ల, వాళ్ళ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల ఇక్కడ వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. కానీ బీజేపీ ఏనాడైనా తెలంగాణ అంటే బీజేపీ అందరు కాదు. ఈ తెలంగాణ బీజేపీ వాళ్ళు కొంతవరకు పర్వాలేదు కావచ్చు, కానీ ఢిల్లీలో ఉన్న గుజరాత్ బీజేపీ లేకపోతే మోడీ అమిత్ షాల బీజేపీ తెలంగాణకి ఎందుకు మేలు చేయాలనుకుంటది? వాళ్ళు ఎంతసేపు వీలున్న కాడికి అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ మీద ఆధారపడే మోడీ ప్రభుత్వము అది బీజేపీ ప్రభుత్వం అని అనలే మనం. బీజేపీ మనం చూస్తున్నాం కదా, మోడీ అమిత్ షాల బీజేపీ వేరు, నాగపూర్ బీజేపీ వేరు. కాబట్టి బీజేపీ అంటే మొత్తంగా బీజేపీని కూడా మనం అనలేం. ఏ పార్టీ కూడా తెలంగాణ అంటే బీజేపీ పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తుందని నేను అనలేను. కానీ బీజేపీలో ఉన్న తెలంగాణ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా పెత్తనం చేస్తున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లేకపోతే ఇక్కడ గెలిచిన కొండా విశ్వేశ్వర రెడ్డి, లేకపోతే ధర్మపురి అరవిందో, అరటక్కనో తెలంగాణ వాదమిలలో లేదని నేను అన్నాను. తెలంగాణ సోయి లేదని వీళ్ళకి ఎవరికి కూడా తెలంగాణ సోయి లేనోళ్ళేం కాదు. కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేకపోతే విశ్వేశ్వర రెడ్డి గారు కావచ్చు, అరుణమ్మ కావచ్చు, అరవింద్ కావచ్చు, ఇట్లా గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళెవ్వరు కూడా తెలంగాణ సోయి లేని వాళ్ళు ఏం కాదు. కాకపోతే వీళ్ళ స్థాయి ఎంతమ్మా? వీళ్ళు మాట్లాడితే వీళ్ళు మాట్లాడినోడు ఎవడు? వీళ్ళని కనీసం వీళ్ళని ఎరడన పోతే వీళ్ళని పలకరిస్తారు వాళ్ళు. అసలు దక్షిణ భారతదేశం అంటేనే గుజరాత్ వాళ్ళకి, ఉత్తర భారతదేశానికి చీమ లెక్క దోమ లెక్క అవపడతారు. అందులో వాళ్ళ తెలంగాణ అంటే ఇప్పుడు వాళ్ళు చంద్రబాబును చూసి ఉత్సపోసుకుంటోళ్ళు, గదగద వంచేటోళ్ళు, లేచి నిలబడి లేచి వచ్చి ఆయనకి తీసుకుపోయి కూర్చోబెట్టేటోళ్ళు ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఏమో మేం చేస్తారని మనం ఎట్లా అనుకుంటామమ్మా? ఆడవిడైనా ఏదో శాస్త్రం చెప్తారు చూడు. ఇప్పుడు ఎవరైనా మనకు ఎవరైనా పెట్టడానికి వస్తే కూడా దానం చేయడానికి వస్తే కూడా ఇప్పుడు జేనియర్ వీళ్ళు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ బీజేపీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, బిఆర్ఎస్ గాని, కమ్యూనిస్ట్ గాని తెలంగాణ వాళ్ళందరూ ఏకం కావాలి. ఇక్కడ తెలంగాణ బీజేపీ మనకేం వ్యతిరేకులు గారు. కాబట్టి మనం తెలంగాణ బీజేపీ వాళ్ళని మనం ఏమి ఇప్పుడు తప్పు పట్టారే, వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉన్నది, వాళ్ళు అడగాలి. 8 మంది ఎంపీలు వాళ్ళకి అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ ని కలవాలి, ఫైనాన్స్ మినిస్టర్ ని కలవాలి, వాళ్ళ పార్టీ అధ్యక్షుని కలవాలి. ఇదేంది వివక్ష అని 8 మందిని తెలంగాణ ప్రజలు గెలిపించి పూలల్లో పెట్టించినందుకు ఇదా బహుమతి అని అడగాలి వాళ్ళు. వాళ్ళ బాధ్యత ఉంది, కాదంటే లేదు. కానీ అట్లా అని చెప్పి మనం అసలు దొంగని పక్కన పెట్టి వీళ్ళని తిప్పుకుంటా కూర్చోవద్దనేది నా అభిప్రాయం. నేను చూసినా నిన్న రేవంత్ రెడ్డి ఉపన్యాసం, రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా. మోడీని ఒక్క మాట అన్నాడు, కిషన్ రెడ్డి లాంటి ఏమవుతుంది? కిషన్ రెడ్డి ఏమన్నా ఇచ్చేటోడా, పంచేటోడా, లేకపోతే ఆయన చేతులు ఏమన్నా ఉన్నదా? ఆయన చేతులు ఏమున్నదమ్మా? కాకపోతే వీళ్ళు అడగకపోతే ఖచ్చితంగా వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా తెలంగాణలో క్వశ్చన్ మార్కే కదా నెక్స్ట్ టైము. అది ప్రజలు ఖచ్చితంగా చూస్తారమ్మా, అది ప్రజలు ఖచ్చితంగా తనకు బుద్ధి చెప్తారు, అది వాస్తవే. కానీ ఈ రోజు మనకి పెట్టేటోడు ఎవడు, ఇచ్చేటోడు ఎవడు? 100% మోడీ, అమిత్ షానే. అంతే, వాళ్ళని టార్గెట్ చేయాలి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా అసలు దొంగని ప్రధాన శత్రువును వదిలిపెట్టి ఈ కిందోళం పట్టుకొని మనం ఊగిలాడితే కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తే పోలీసుడు వచ్చి మనం పట్టుకపోతాడు. పోలీసుని తిడదామా, ముఖ్యమంత్రిని తిడదామా? తప్పు ఎవరిని పడదాము? ఆదేశం ఇచ్చింది ముఖ్యమంత్రి, ఆదేశం ఇచ్చింది హోంమంత్రి, ఆదేశం ఇచ్చింది డీజీపీ. మన ఇంటికి వచ్చిన పోలీసు వాళ్ళని మనం తిడితే ఏమవుతుంది?
వాణి కొడితే ఏమవుతుంది? ఏం రాదు. అట్లనే ఇలా భారతదేశ సమాజం మొత్తం మోడీ అమిత్ షాలని టార్గెట్ చేయాలి. మోడీ అమిత్ షాలని వాళ్ళ నిజ స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇంకా చాలా మంచోళ్ళు, ఆయన చాలా గొప్పోడు, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన వ్యాపారాలు లేవు, ఆయనకి సంపాదన లేదు, ఇవన్నీ మనం ఇటువంటివన్నీ నేర్చుకొని మాట్లాడుకొని మోడీ గారి గురించి మనము భ్రమల్లో ఉండొద్దు. అవును. సమాజం కళ్ళు విప్పాలమ్మా, సమాజం కళ్ళు విప్పాలి. సమాజం కళ్ళు విప్తేనే అప్పుడు తెలంగాణ సమాజం 4 కోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రం సాధనప్పుడు ఎట్లనైతే గుండె నిండా తెలంగాణ వాదాన్ని పెట్టుకొని మాట్లాడిందో ఈ రోజు ఏమైందమ్మా? ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఎడమన్నారు, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్ వాళ్ళే కొత్త ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు కాదు. అసలు వాస్తవంగా చెప్పాలంటే మొత్తం అందరు కలిసి వాళ్ళ తెలంగాణ బంద్ పిలిపియాలి. అవును. తెలంగాణకి ఇంత జరిగిన అది వివక్ష మాత్రమే కాదు, ఇది కక్ష సాధింపు చర్య. ఇప్పుడు లేకపోతే ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏకమవ్వాలి ఈ విషయంలో ప్రజల కోసం. ఇప్పుడు అక్కడ లేకపోయి మనకు పెట్టకపోతే మనం బాధపడపోతాం. మన పక్కోని ఏదో శాస్త్రం చెప్పినట్టున్నది ఇవి. అతడు ఇట్టినందుకు కాదు, యారాలు నవ్వినందుకు ఏడ్చినట్టు ఏదో వీళ్ళు ఏడితే ఎట్లా? దానికి కాదు. ఇవాళ మనం చేయాల్సిన పని ఇవాళ బీజేపీ తప్పు చేసిండా, కాంగ్రెస్ తప్ప, ఇంకో తప్ప కాదు. ఇవాళ తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాలి, అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాల ప్రజలు ఏకం కావాలి. తెలంగాణ ఇవాళ ఎందుకు అన్ని పార్టీలు కలిసి ఇవాళ ఉత్తరట అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతారట. తీర్మానానికి ఏమొస్తుందమ్మా? అవును. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అస్సలు ఈ మంత్రాలకు చింతకాయలు రాలుతాయమ్మా? ఇటువంటి తీర్మానాలు 100 చేయి, మోడీ అమిత్ షాలు పట్టించుకోరు. పోవాలా, మొత్తం రాష్ట్రం అంతా పోవాలా, ప్రజలను తీసుకొని పోవాలా, ఎమ్మెల్యేలు పోవాలా, పోయి అక్కడ ధర్నా చేయాలా, ప్రధానమంత్రి ఇంటి దగ్గర నిరాహార దీక్ష కూర్చోవాలా. మమతా చేయలేదా? మమతా బెంగాల్ కోసం ముఖ్యమంత్రిగా ఉండి కూడా చేయలేదా? అవును. అవును. అవును, చేసింది సార్ 100%. మరి సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా అన్ని పార్టీస్ కూడా ఏకం అవ్వాలి, ఈ వినతి పత్రాలు లేకపోతే ఏదో పెట్టి పంపిస్తే కాదు. సో ఖచ్చితంగా తీర్మానాలు చేసి పంపిస్తే కాదు, అందరూ చలో ఢిల్లీ పోవాలా, అన్ని పార్టీలు, అన్ని కులాలు, తెలంగాణ మొత్తం కూడా ఏకమై ప్రశ్నించాలి అని చెప్పి గాదా ఎన్ఏ గారు చెప్తా ఉన్నారు. కేవలం ప్రెస్ మీట్లకు, ప్రెస్ కాన్ఫరెన్స్లకు ఏదో ఏసీలలో కూర్చొని మాట్లాడడం కాదు. సో అక్కడ ఢిల్లీకి పోయి సో అందరూ నిరసన తెలియజేయాలి, తెలంగాణ బంద్కు పిలుపునియాలని చెప్పి మరి గాదా ఎన్ఏ గారు చెప్తా ఉన్నారు. సో నేను ఫైనల్గా తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్స్ రూపంలో తెలియజేయండి, మోడీ గారికి ట్యాగ్ చేయండి, అండ్ అలాగే తెలంగాణ సెంట్రల్ మినిస్టర్ని కూడా ట్యాగ్ చేయండి. అండ్ ఇది కాకుండా దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. సో తెలంగాణ ప్రజలారా, ఈ ఏదైతే జీరో బడ్జెట్ను తెలంగాణకు కేటాయించినటువంటి జీరో బడ్జెట్ను తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా? కరెక్ట్, వాళ్ళు ఇచ్చినటువంటి